ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య అత్యంత ఆసక్తికరంగా సాగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రక్రియ 2008 తరహాలో మరోసారి రసవత్తరంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడగా మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లు తలపడిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వ ఏర్పాటులోనూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరగా కమలదళానికి అధికారాన్ని దూరం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్తో చేతులు కలిపింది. రెండు పార్టీలు కలిసి మ్యాజిక్ మార్కును అందుకున్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను అభ్యర్థించాయి. ఫలితంగా ప్రస్తుతం బంతి రాజ్భవన్ కోర్టుకు చేరింది. కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రంలో సరికొత్త నాటకానికి తెరతీశాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించగా తర్వాత ఫలితాల సరళిలో వచ్చిన మార్పులు అనూహ్య పరిణామాలకు దారితీశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అసలైన రాజకీయం తెరపైకి వచ్చింది. గత రాత్రే ఢిల్లీ నుంచి బెంగుళూరు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, సిద్దరామయ్య సహా సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పరమేశ్వరన్తో కలిసి జేడీఎస్ నేతలతో మంతనాలు జరిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఇతర నేతలతో చర్చించిన ఆజాద్ బృందం తాము జేడీఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి కర్ణాటకానికి తెరతీశారు. మరోవైపు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా కూడా వేగంగా పావులు కదిపింది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవడేకర్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్ కూడా హుటాహుటిన బెంగుళూరు చేరుకుని పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ను కలిసి ఎన్నికల్లో అత్యధిక సీట్లు నెగ్గిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాము మెజారిటీ నిరూపించుకుంటామన్న ఆయన ప్రస్తుత తరుణంలో గవర్నర్ సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ను కలిసిన జేడీఎస్ నేత కుమారస్వామి కూడా కాంగ్రెస్ మద్దతుతో సాధారణ మెజారిటీ వచ్చినందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సంఘం నుంచి ఏ పార్టీ ఎన్ని సీట్లు నెగ్గిందో అధికారికంగా సమాచారం వచ్చాక విశ్లేషించి నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పినట్లు కుమారస్వామి వెల్లడించారు. ಇವತ್ತು ನಮ್ಮ ಪಕ್ಷದ ವತಿಯಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಬೆಂಬಲದೊಂದಿಗೆ ಸರ್ಕಾರವನ್ನು ರಚನೆ ಮಾಡತಕ್ಕಂಥದಕ್ಕೆ ಪಕ್ಷೇತರ ಇಬ್ಬರು ಶಾಸಕರೊಂದಿಗೆ ಸರ್ಕಾರವನ್ನು ರಚನೆ ಮಾಡತಕ್ಕಂಥದಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ಅನುಮತಿಯನ್ನು ಕೋರಿ ಪತ್ರವನ್ನು ಎರಡೂ ಪಕ್ಷಗಳ ನಾಯಕರು ಹೋಗಿ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ರಾಜ್ಯಪಾಲರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅಫಿಷಿಯಲ್ ಆಗಿ ಚುನಾವಣಾ ಆಯೋಗದಿಂದ ಯಾವ್ಯಾವ ಪಕ್ಷಗಳಿಗೆ ಏನು ಸಂಖ್ಯೆ ಬಂದಿದೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾಹಿತಿಗಳು ಬಂದ ನಂತರ ಅವ್ರ ನಿರ್ಧಾರವನ್ನು ಹೇಳ್ತೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ. ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿರತಕ್ಕಂಥ ಮನವಿ ಪತ್ರಗಳನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీఎస్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని గవర్నర్కు అందించామని సిద్దరామయ్య చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్కు 118 మంది సభ్యుల బలం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరినట్లు వెల్లడించారు. All India Congress Party has taken a decision to support JDS. JDS is going to form the government with the help of the Congress. ನಮ್ಮದು ಸಂಖ್ಯಾಬಲ ಹೆಚ್ಚಾಗಿದೆ. ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ನಮ್ಗೆ ವಿಶ್ವಾಸ ಇದೆ. ಅವರು ಎಲೆಕ್ಷನ್ ಕಮಿಷನ್ ಇಂದ ಲಿಸ್ಟ್ ತರಿಸ್ಕೊಂಡ ಮೇಲೆ ಸಂಖ್ಯಾಬಲ ನೋಡ್ಕೊಂಡು ಕಾನೂನಿನ ಚೌಕಟ್ಟಿನೊಳಗಡೆ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಕಾನೂನು ರೀತಿಯ ಆಪರೇಷನ್ ಕಮಲಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಎತ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಆಗುತ್ತಾ? They may try because BJP is known for it. In 2008, they tried and they have succeeded. This time they may try, they will not succeed. ఈ పరిణామాలతో ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం గవర్నర్ చెంతకు చేరింది. గోవాలో సాధారణ మెజారిటీ రానప్పటికీ భాజపా, కాంగ్రెస్ మద్దతుదారులని చెప్పే పార్టీలను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున ఇప్పుడు కర్ణాటక గవర్నర్ కూడా అత్యధిక సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్, జేడీఎస్ కూటమికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మణిపూర్, మేఘాలయలోనూ భాజపా ఇదే తరహాలో వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా కర్ణాటక గవర్నర్ ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.